जय भीम। मान्यवर कांशीराम जी अमर रहे, अमर रहे। मान्यवर कांशीराम जी अमर रहे, अमर रहे। ఈరోజు బహుజన నాయకుడు బాంసేప్ DS4 మరి బహుజన్ సమాజ్ పార్టీ సృష్టికర్త బహుజన నాయకుడు మాన్యవర్ కాంశీరామ్ గారి 92వ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ గోషామేల్ అసెంబ్లీ గన్పౌండి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన అన్నగారు జనరల్ సెక్రటరీ గోషామేల్ అసెంబ్లీ అధ్యక్షులు మరి నందేష్ కుమార్ గారు, అదేవిధంగా అనిల్ సింగ్ గారు, రాకేష్ గారు, అన్న కిషన్ జీ సింగ్ గారు. ఈ సందర్భంగా ఒక 2 విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 56 చనిపోయిన తర్వాత ఆయన ఏదైతే రాజ్యాధికార మూమెంట్ని ఏదైతే ఉందో ఆయన ఉద్యమాన్ని కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఏ విధంగా ఆయన ఉద్యమాన్ని ఆయన పేరును భారతదేశంలో 100 అడుగుల లోతున పెట్టి పనిచేసి పడేసారు. కానీ ఎప్పుడైతే కాంశీరామ్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం గురించి తెలుసుకొని ఏదైతే కుల నిర్మూలన అనే బుక్ను చదవడం కారణంగా ఆయన DRDOలో మిసైల్ సైంటిస్ట్గా ఉన్న వ్యక్తి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మిషన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఆ ఉద్యమంలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి DS4, సామాజిక ఉద్యమాల కోసం DS4ని మరి బాంసేప్ని, ఆ తర్వాత జాతీయ స్థాయిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఏనుగు గుర్తుని తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీని తయారు చేసి దేశంలోనే 3వ జాతీయ పార్టీగా బహుజన్ సమాజ్ పార్టీని ఒక 10 సంవత్సరాల్లో తయారు చేయడం జరిగింది. మిత్రులు, ఈ దేశంలో బహుజన రాజకీయాలు మలుపు తిప్పిన వ్యక్తి ఈరోజు బీసీలకు ముఖ్యమంత్రి కావాలి, ఎస్సీలకు ముఖ్యమంత్రి కావాలి, రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, చౌదరీలు ముఖ్యమంత్రి కావాలి, యాదవులు ముఖ్యమంత్రి కావాలని ఏదైతే వాళ్ళలో ఒక ఆలోచన వచ్చి ఈరోజు పోరాటం చేస్తున్నారో దానంతటికీ ముఖ్యమైన కారణం బాబాసాహెబ్ గారి ఆలోచన విధానాన్ని కాంశీరామ్ గారు ముందుకు తీసుకుపోయి ఎవరి జనాభా ఎంతనో వాళ్ళకి రాజ్యాధికారంలో అంత భాగస్వామ్యం ఉండాలనే ఒక ఏదైతే మూల సిద్ధాంతాన్ని బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని బాబాసాహెబ్ మూమెంట్ని ముందుకు తీసుకుపోయిన మొట్టమొదటి వ్యక్తి కాంశీరామ్ గారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకువచ్చిన వ్యక్తి బహన్ కుమారి మాయావతి గారు. ఆమె ఆధ్వర్యంలో మేమందరం పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఏకైక బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో బహుజనుల కోసం పోరాటం చేయడమే కాకుండా అగ్రవర్గాలలో పేదల గురించి కూడా పోరాటం చేస్తున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ సందర్భంగా ముఖ్యంగా నేను తెలియజేయడం ఏంటంటే రాబోయే తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం రాబోతుంది. దానికోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఈ సందర్భంగా 92వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి నందేష్ కుమార్ గారికి, అసెంబ్లీ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. జై భీమ్, జై భారత్.